పరోపకారం. మానవుడు విధిగా చేసి తీరవలసినటువంటి పనులలో ముఖ్యమైనటువంటిది పరోపకారం. మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చూడండి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఎవరికైనా సహాయం చేస్తే, అంటే పరులకు ఉపకారం చేస్తే అదే పుణ్యమైనటువంటి కార్యక్రమము. ఒకవేళ నువ్వు కనుక ఎవరికైనా కీడు తలబెడితే అదే పాపం. ఆ పాపం నిన్ను కట్టి కుడుపుతుంది అనే విషయాలే మనకి శాస్త్రం చెప్తోంది. శాస్త్రంలో ఏం చెప్పినప్పటికీ కూడా ఒక్క మాట గుర్తించండి, అది సమాజ శ్రేయస్సు కోసమే తప్పించి ఇతరత్రా దేనికి కాదు. శాస్త్రంలో మీకు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది సమాజానికి ఉపయోగించేది అనే మాటనే మీరు గ్రహించండి ముందు. ఇక్కడ లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు. జీవులు 84 లక్షల రకాలు ఉన్నాయి అని వేరు, కానీ అందరికీ మనసు ఉండదు కదా. మనస్సు ఉండేది మనిషికి మాత్రమే. ఈ మనిషే ఆలోచిస్తాడు, ఏవైనా కర్మ చేస్తాడు. ఇతరులకి సహాయం చేయాలి అనుకున్నా, ఇతరులకు హాని చేయాలి అనుకున్నా మానవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇతరమైనటువంటి జీవులకి దేనికి కూడా ఈ రకమైనటువంటి ఆలోచన, మనస్సు అనేది ఉండదు. లోకంలో ఎంతమంది మనుషులైతే ఉన్నారో అన్ని మనస్తత్వాలు ఉంటాయి. అందరూ ఒకే రకంగా ఉండరు. మన వేలిముద్రలు చూడండి, ప్రతి మనిషి యొక్క వేలిముద్ర ప్రత్యేకంగా ఉంటుంది అంటారు సైంటిస్టులు. అలాగే ప్రతి మానవుడి యొక్క మనస్తత్వము ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఒకే రకమైనటువంటి మనస్తత్వము ఉండదు. మనసులు కలిసాయి అంటే వాటిల్లో ఉన్నటువంటి ఎక్కువ లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయి అని, అంతేగాని పూర్తిగాని కాదు. ఎప్పుడూ అలా ఉండవు. మనకి ఉన్నటువంటి దాంట్లో ఇతరులకి సహాయం చేయటము అనేది మంచి బుద్ధి. మేము ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట భగవంతుడికి అర్చన చేస్తామండి, ఆరాధన చేస్తామండి, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తామండి. యజ్ఞాలు, యాగాలు చేసావా అనేది కాదు లెక్క. ఇక్కడ దానము, ధర్మము చేసావా అనేది ఇక్కడ లెక్క. మనకి పుణ్యకర్మలు 2 రకాలుగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నాం, ఇష్టాపూర్తములు అని. ఇష్టికర్మలు అంటే భగవంతుడి యొక్క ధ్యానము, పూజ, మంత్రము, జపము, తపము ఇవన్నీ. హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ అందులోకే వస్తాయి. రెండవది ఏమిటి అంటే పూర్తములు, అంటే సమాజ శ్రేయస్సు. దేవాలయాలు కట్టించడం, అలాగే సత్రవులు కట్టించడం, బడులు కట్టించడం, పిల్లలకి స్కూల్ పుస్తకాలు కొనిపెట్టడం, లేదా వాళ్ళకి బట్టలు కొనిపెట్టడం, అనాథ శిశువులకి, అనాథ బాలలకి వాళ్ళకి రక్షణ కల్పించడం, వృద్ధాశ్రమాలు కట్టించడం, ఇలాంటివన్నీ కూడా పూర్తములు అనే కర్మలు. కాబట్టి ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఇష్టము అంటే భగవంతుడి యొక్క పూజా విధానం, భగవంతుడి సేవ, అది ఎంత ముఖ్యమో రెండవది అయినటువంటి ఈ పూర్తము అనే ఈ కర్మ కూడా అంతే ముఖ్యమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే దానికన్నా ఇదే ఎక్కువ. మేము భగవంతుడికి పూజ చేసామండి, నివేదన పెట్టామండి, ఆ నివేదన భగవంతుడేం ప్రత్యక్షంగా తీసుకోడుగా. భగవంతుడేం ప్రత్యక్షంగా నివేదన తీసుకోడు. కాబట్టి ఆ నివేదన చేసినటువంటి ఆ పదార్థాన్ని 10 మందికి పంచిపెట్టు. దైవం మానుష రూపేణ, దైవము ఆ భగవంతుడు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఆ దైవానికి నువ్వు చేసినటువంటి నివేదన చేరాలి అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచిపెట్టు. అలా పంచిపెడితే అది డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుంది. కాబట్టి నీకున్నటువంటి దాంట్లో నిన్నేదో నీ ధనాన్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి ఇచ్చేయమని అంటం లేదు. నీకు ఉన్నటువంటి దాంట్లో నీ దగ్గర ఏముంటే అది ఇవ్వు.
ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక సలహా అడిగారు అనుకోండి, ఆ సలహా చెప్పు. నువ్వు చదువుకున్నావు, ఒక టీచర్గాను, ఒక కాలేజీలోనో ఒక యూనివర్సిటీలోనో పనిచేస్తున్నావు. నువ్వు నిన్ను ఎవరైనా దానికి సంబంధించిన సలహా అడిగితే కనీసం అది చెప్పు. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకు, ఆ సలహా చెప్పు. నువ్వు లాయర్గా పనిచేస్తున్నావు, ఉచితంగా సలహా చెప్పు. డాక్టర్గా పనిచేస్తున్నావు, ఉచితంగా అతనికి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదైనా మందు ఉచితంగా నువ్వు ప్రిస్క్రిప్షన్ రాసివ్వు. అటువంటి పనులు చేయి. నిన్నేమి ప్రతిదానికి ధనంతోనే చేయాలి అని చెప్పలేదు. ఎందుకంటే నీ దగ్గర ధనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ధనహీనుడైనప్పటికీ ఏదో ఒక రకంగా చెయ్యాలి అనే బుద్ధి ఉండాలే తప్పించి, పరోపకారం చేయాలి అనే బుద్ధి ఉండాలే తప్పించి ఏ రకంగా అయినా చేయవచ్చు. ఇందులో ఏ అనుమానం ఉండదు, ఎలా అయినా చేయొచ్చు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజలకు ఏ రకంగా అయినా సరే నువ్వు సహాయం చేయండి. సమాజం యొక్క అభివృద్ధి కోసం తోడ్పడండి. సమాజం అభివృద్ధి చెందితేనే మనం కూడా అభివృద్ధి చెందుతాము, ఈ విషయాన్ని గుర్తించండి. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంతేగాని నేను ఒక్కడనే బాగుండాలి అని మాత్రం ఎప్పుడు మనం ఆలోచించకూడదు. అలాంటి ఆలోచన అసలు మన బుర్రలోకి రాను కూడా రాకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నేను కూడా ఉండాలి. అంతేగాని నేను ఒక్కడనే బాగుపడాలి అని ఎప్పుడూ ఆలోచించకూడదు. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రజల సొమ్ములు కొట్టుకెళ్ళిపోయి పక్కవాడి భూములు కబ్జా చేసి, లేకపోతే వాళ్ళ ఆస్తులు లాగేసుకుని మనం అనుభవించేద్దాము అనేటువంటి ఆలోచన చూడండి, అది పరమ దుష్టమైనటువంటి ఆలోచన. ఈ రకమైనటువంటి పనులు చేసిన వాడు ఇవాళ చాలా బలంగా ఉండొచ్చు, అతన్ని ఎవరు ఇవాళ ఎదిరించలేకపోవచ్చు, కానీ దీని ఫలితం అతను అనుభవించి తీరతాడు. మనం సంపాదించినటువంటి ఆస్తులు మన పిల్లలు తింటారు, మన వంశస్థులే అనుభవిస్తారు, మన పేరు ప్రతిష్ట అన్నీ వాళ్ళే అనుభవిస్తారు. అలాగే మనం చేసినటువంటి తప్పుడు పనులు, ఈ పనుల వల్ల వచ్చేటువంటి పాపం కూడా మన వంశస్థులు, మన పిల్లలు, మన మనవలు, మన వంశస్థులు వాళ్ళే అనుభవిస్తారు. కాబట్టి మనం కనుక తప్పు చేసినట్లయితే, మనం పాపం చేసినట్లయితే, మన పాపం అనేది మనని కట్టి కుడుపుతుంది, మన వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఈ విషయం గుర్తించండి. అందుకని సాధ్యమైనంత వరకు పాప పనులు చేయవద్దు, పుణ్యకార్యాలే చేయండి, పరోపకారం చేయండి. మళ్ళీ చెప్తాను, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యకర్మను మాత్రమే చేయండి, పాపం చేయవద్దు. పరోపకారం చేయండి, పరోపకారం ఇదం శరీరం.